హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు బతుకమ్మ పండగ స్పెషల్ ప్రసాదం చేస్తున్నాను. మొదటి రోజు అమ్మవారికి ఇలా మక్క కంకులు, పచ్చిమక్కలు తీసుకొచ్చి పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి ఉంటే అగ్గి మీద కాలిస్తే అదొక టేస్ట్. సిటీలో దొరకని వాళ్ళు ఇలా గింజలను ఒలిచి వాటిని దూరగా, అంటే మనం కాలింది తెలుస్తుంది, కొంచెం మంచిగా కాలిదాకా వాటిని వేయించుకోవాలి. ఇలా మెల్లగా, అంటే మరీ చిన్నగా అవసరం లేదు, మామూలు మంట పెట్టి వేయించుకోవచ్చు. ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు అది తెలుస్తుంది ఎలా వేగిందా లేదా అనేది. మాడిపోవద్దు, ఇలా దూరగా వేయించుకోవాలి. కలర్ వస్తుంది, కనిపిస్తుంది కదా. ఇలా వేయించుకున్న తర్వాత ఎలా అనిపిస్తుంది? వేగినట్టు అనిపిస్తుందా? మనం కాల్చిన కంకులు అమ్ముతుంటారు కదా, వాటికి ఇలాగే ఉంటుంది కదా. మనం దేనికన్నా ఫ్రై చేసుకొని తినడానికి కూడా తింటుంటాం ఇలాంటివి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని కూడా తినొచ్చు. కాకపోతే ఇప్పుడు అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా ఇవే పెడతారు. నా చిన్నప్పుడు ఇవే పెట్టేదమ్మ, అందుకని మీకు కూడా ఇలాగే నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను, మీకు చూపిస్తున్నాను. ఓకేనా? వీటిని వేయించుకున్న తర్వాత ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి. అవి వక్కలు ముక్కలుగా దంగేంత వరకు. స్పీడ్గా దంచగలిగితే దంచుకోవచ్చు. నేను కొంచెం స్లోగానే చేస్తున్నాను కదా, లేట్ అవుతుంది అనుకోవద్దు. కొంచెం దంచుకోవాలి, అవి దంగాలి. అది దంగింది అనుకున్నప్పుడు ఇలా దాన్ని స్పూన్తో, అంటే మా పెద్దవాళ్ళకి అలవాటు కదా, చేయితోటే అనుకుంటూ ఉంటాం. నేను వాళ్ళు చెంచాతో జరుపుకోవచ్చు. అలా కొంచెం అలా అంటే సరిపోతుంది ఆ బెల్లం ఆ మక్కలకి అని అలా వేసి దాన్ని దంచి ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఏనా, మనకి ఎంత కావాలి, కొంచెం కావాలా ఎక్కువ కావాలా చూసుకొని అది తయారు చేసుకోవాలి. ఇప్పుడు అది ఒక వాయికి అయిపోయింది. అంటే రోట్లో ఎక్కువ దంగదు కదా, అందుకని కొంచెం దంచి పెట్టాను. ఇది ఒక బౌల్లోకి తీసుకొని మిగతాది రెడీ చేసుకుంటాను. ఓకేనా? మీరు కూడా ఇలాగే చేసుకోండి. అమ్మవారికి నైవేద్యం పెట్టండి, మీరు తినండి. ఇది పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్. అందుకే అమ్మవాళ్ళు, పెద్దవాళ్ళు మనకి ఇలాంటివి చూపించేవాళ్ళు, చేసి పెట్టేవాళ్ళు. పండగ అంటే ఇలా ఇది అమ్మవారికి నివేదన చేసి మనం తింటే ఒంటికి మంచిది కదా. అమ్మవారిది కనుక మనకు ఆరోగ్యం. కదా, మక్కలు బెల్లము రెండు కలిసి అమ్మవారికి నివేదన చేశాను. ఇప్పుడు అందరికీ పంచుతాను, మీరు కూడా తినండి. ఓకేనా? జై శ్రీరామ్.